ఫస్ట్ టైం హలీం ట్రై చేసా, చాలా బాగా వచ్చింది. అసలు నేనేనా చేసిందని నాకే నమ్మబుద్ధి కాలేదు. అంత బాగుంది. టెక్స్చర్లో కానీ టేస్ట్లో కానీ అస్సలు సేమ్ బయట కొన్న హలీంలానే ఉంది. కానీ హలీం చేయాలంటే చాలా ఓపిక ఉండాలి, కానీ ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఫస్ట్ బ్లింకిట్లో మిక్స్డ్ దాల్ ప్యాకెట్ అని ఉంటుంది, అది ఆర్డర్ పెట్టుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత మన ఇంట్లో ఉండే బియ్యం అండ్ గోధుమ రవ్వ ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ని ఇలాగ ముందే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని, మనం నానబెట్టుకున్న మిక్స్డ్ దాల్ని కుక్కర్లో వేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి, వేరే కుక్కర్లో నేను చూపించిన ఈ మసాలా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చికెన్, ఉప్పు, కారం, మసాలా, పసుపు అండ్ కొత్తిమీర, క్యాష్యూ పేస్ట్, బాదం జీడిపప్పు పేస్ట్ వేసుకొని, కొంచెం మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒక 1 లీటర్ ఆర్ 1.5 లీటర్ వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఆ పీసెస్ని పక్కన పెట్టుకొని ఇలా స్మాష్ చేయాలి. తర్వాత స్మాష్ చేసిన ముక్కల్ని ఆ గ్రేవీలో వేసుకొని మనం ఉడికించుకున్న దాల్ని వేసి బాగా స్మాష్ చేయాలి. ఎంత స్మాష్ చేస్తే అంత మంచిగా కన్సిస్టెన్సీ థిక్గా మంచి బయట కొన్న హలీం లాగా వస్తుంది. అసలు ప్రాసెస్ అంతా ఈ బీట్ చేయడంలోనే ఉంటుంది. మనం ఎంత మంచిగా బీట్ చేస్తే అంత మంచి హలీం వస్తుంది. అయితే ఈ హలీం ప్రాసెస్ మొత్తం 4 అవర్స్ పట్టింది.